ఇర్మియా గ్రంథం 31:9 తొట్టిల్లకుండా చక్కగా పో బాటను వారు నడిపింతును. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. తొట్టిల్లకుండా చక్కగా పోయే బాటలో నన్ను నడిపించు ప్రభువా. తొట్టిల్లడము ఎవరికి ఇష్టం ఉండదు, పడిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నీవు తొట్టిల్లకుండా కాపాడగల శక్తిమంతుడట దేవుడు. యూదా పత్రికలో 24-25 1వ అధ్యాయము, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది యూదా పత్రిక. మరి 24-25 ఈ విధంగా రాయబడింది. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగమును పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆయన ఏం చేస్తున్నాడు? పై మాట మీరు చదివారా? తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు. అందుకే ప్రార్థించాలి, నా జీవితంలో నేను తొట్టిల్లకుండా నేను కాపాడబడాలి. ఆత్మీయతలో నేను తొట్టిల్లిపోకూడదు, భక్తిలో నేను తొట్టిల్లిపోకూడదు, విశ్వాసంలో తొట్టిల్లిపోకూడదని. ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థిస్తావో నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ప్రార్థన వింటాడు. తల్లి తన బిడ్డ నడుస్తున్నప్పుడు పడిపోకుండా వెనక ఆ బిడ్డను గమనిస్తూ వస్తుంది. మీరు చూడండి, నేను చూపిస్తున్నాను. ఆ బిడ్డ పడిపోకుండా తండ్రి కానీ తల్లి కానీ వెనక గమనిస్తూనే వస్తున్నారు. అవునా కాదా? ఆ చిన్న బుడతడు నడుస్తున్నాడు, తప్పటడుగులు వేస్తున్నాడు, వెనక ఒక వ్యక్తి గమనిస్తూ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అతను? ఎక్కడ బిడ్డ పడిపోతాడో పడిపోకుండా నిలబెట్టాలి, నడక నేర్పించాలి. నా బిడ్డ పడిపోవడానికి వీల్లేదు, నా బిడ్డకు నడక రావాలి అని ఒక తండ్రి వస్తున్నట్టుగా పరలోక తండ్రి ప్రభు అయిన యేసు, రక్షకుడైన యేసు, పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో నీకు నడక నేర్పిస్తాడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పిడా. ఇదే విధంగా ఆత్మస్వరూపమైన దేవుడు నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పడిపోతున్నప్పుడు నిన్ను చూస్తూ ఊరుకోడు, కానీ నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చి నేను లేపుతాడు, నిలబెడతాడు. మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పెద్దవాళ్ళు నువ్వు పడిపోయినప్పుడు లేపారో, పరలోక తండ్రి ఈరోజు జీవితంలో కొందరు పడిపోతున్నారా? తొట్టిల్లిపోతున్నారా? అవును. ఆర్థికంగా కొందరు తొట్టిల్లారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. మరికొంతమంది భూమి మీద బాగానే నడుస్తున్నావు కానీ జీవితంలో పడిపోయావు. కొన్ని విషయాల్లో నీ జీవితం పడిపోయింది. ఆత్మీయతలో పడిపోయిన వారు, భక్తిలో పడిపోయిన వారు, విశ్వాస జీవితంలో పడిపోయిన వారు, ప్రార్థనా జీవితం మానేశారంటే ప్రార్థనా జీవితంలో పడిపోయారు వాళ్ళు. ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి, మందిరానికి వెళ్ళడానికి మానక వచ్చేవాళ్ళు. ఒక దినము దేవసేవలు గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమని భావించి కుటుంబం అంతా లేచి స్నానాలు చేసి బైబిల్ పట్టుకొని మందిరానికి పరిగెత్తిన కుటుంబాలు ఈరోజు ప్రార్థనా స్థలాలకు రావట్లేదు, ప్రార్థనా మందిరాలకు రావట్లేదు. నిర్లక్ష్యం. పడిపోటకు నువ్వు అనుమతించావు కాబట్టి సాతాను నిన్ను పడగొట్టాడు. దావీదు రోజు సాయంకాలం ఉదయమున మధ్యాహ్నం ప్రార్థించేవాడు. దావీదు అనే వ్యక్తి సాయంకాలం ఉదయమున ప్రార్థించేవాడు. ఎక్కడ రాస్తుందంటే కీర్తనలో 55 కీర్తన 17 కీర్తనలు 55:17 ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున, ముందు సాయంకాలం అంటాడు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించడం. ఇలా ధ్యానించాల్సిన ఈ వ్యక్తి ఒక రోజున ప్రార్థనా ధ్యానం మానేశాడు. సాయంకాలం ప్రార్థన మానేసి మేడ మీదకి ఎక్కి దిక్కులు చూడడం ప్రారంభించాడు. భక్తులారా, దిక్కులు చూడకండి. దిక్కులు చూస్తే అన్ని దిక్కుల నుండి దురాత్మల మీద పడగొట్టే అవకాశం ఉంది. పైకెక్కి మేడ మీద ప్రార్థనా సమయాన్ని దిక్కులు చూడడానికి అప్పగించాడు. ప్రేయర్ చేయాల్సిన టైంను లోకానికి అప్పగించాడు. ప్రార్థించే సమయం సినిమాలకో, సీరియాలకో, లోక సంబంధమైన చెత్త కార్యక్రమాలకు నువ్వు అప్పగిస్తే నష్టపోయేది నువ్వే. సాయంకాలం ప్రార్థించాల్సిన ఈ భక్తుడు సాయంకాలం మేడ మీదకి వెళ్ళి దిక్కులు చూడడం ప్రారంభించగా, ఆ దిక్కులు చూస్తున్నప్పుడు అతనికి ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం ఒక అపవిత్రమైనటువంటి దృశ్యం. ఆ దృశ్యంతో అపవిత్ర ఆత్మలో ప్రవేశించింది. అతను ఆశించి ఆ అపవిత్రమైన పని చేశాడు, పాప పని చేశాడు. ఎప్పుడైతే పాప పని చేశాడో తన ఇంటి మీదకి శాపం తెచ్చుకున్నాడు. అలాగే తనకున్నవన్నీ కూడా పోగొట్టుకోవడం ప్రారంభించాడు. తన పిల్లలు ఎదురు తిరిగే వారిగా మారిపోయారు, దుష్టులుగా మారిపోయారు. ఆయన పెద్ద కుమారుడు అబ్షాలోం అపవిత్రుడిగా మారిపోయాడు. కుటుంబం అంతా కూడా మరి అన్యులు మధ్యలో ఏం జరుగుతాయి అవి జరగడం స్టార్ట్ అయిపోయాయి, అపవిత్రమైన కార్యక్రమాలు. అప్పుడు అతను గుండె బాదుకుని ఏడ్చాడు దావీదు, దేవా నేను ఎంత తప్పు చేశాను, నేను ప్రార్థించాల్సిన సమయాన్ని లోకానికి ఇచ్చా, వాక్యం ధ్యానించాల్సిన సమయాన్ని లోకపు పాపపు చూపులకి ఇచ్చాను, ఎంత నష్టపోయాను దేవా అని గుండె బాదుకుని ఏడ్చాడు. నా కుటుంబం ఇలా అవుతుందని అనుకోలేదు, నా జీవితం ఇలా అయిపోతుందని అనుకోలేదు, అన్నీ ఉన్నాయి కదా పర్వాలేదు అనుకున్నాను. దేవుని బిడ్డ, నీకు అన్నీ ఉన్నా భక్తి కలిగే జీవించు, ఏమీ లేకపోయినా భక్తి కలిగే జీవించు. ప్రార్థన విడవద్దు, భక్తిని విడవద్దు, అప్పుడే నువ్వు కాపాడబడతావు. అన్నీ ఉన్న రాజు తొట్టిల్లిపోయాడు. అన్నీ ఉన్నప్పటికీ భక్తుడని పేరు పొందిన, దేవుని దృష్టిలో దేవుని హృదయానుసారుడని పేరు పొంది కూడా అతను కాలు జారి తొట్టిల్లి తిప్పలు పడ్డాడు.
నానా తిప్పులు పడ్డాడు, అనేక విధాలుగా దేవుని కోపానికి గురైపోయాడు. ఎవరు? దావీదు. అలాగనే శాంసన్, చక్కగా నడిచే సంసోను ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టాడో, ప్రార్థన వాక్య ధ్యానాన్ని పక్కన పెట్టాడో, తొట్టిల్లిపోయాడు, చిక్కుల్లో పడ్డాడు. దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టకండి. ప్రార్థనపై ఇది మన మేలు కోసం రాయబడింది. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో రాయబడింది, ద్వితీయోపదేశ కాండంలో ఈ పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా మానవుల మేలు కొరకు ఇవ్వబడ్డాయట. మన మేలు కొరకు ఇచ్చిన వాక్యాలు ఇవి. వీటికి మనం లోబడాలి. అందుకే ప్రార్థించు, ప్రభువా, ఆర్థికంగా పడిపోకుండా, నా కుటుంబంలో సమస్యల్లో పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా, ఆత్మీయ జీవితంలో, విశ్వాస యాత్రలో, భక్తిలో, బైబిల్ చదువుట్లో, వాక్యం ధ్యానించట్లో, ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా తొట్టుపాటు వద్దు నాయన, నన్ను స్థిరపరచుదేవా, నన్ను సరిచేయండి అని ప్రార్థిస్తాన్న వారికి దేవుడు కృప ఇచ్చునుగాక. 4 విషయాలు చెప్తున్నా, రాసుకోండి. స్పిరిచువల్ లైఫ్లో పడిపోకుండా కాపాడమని అడగండి. ఫ్యామిలీ లైఫ్లో పడిపోకుండా కాపాడమని అడగండి. అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ను కాపాడుకోండి. దేవుడు పెట్టిన బంధాలను కాపాడుకోండి. అలాగే ఫైనాన్షియల్గా, మరి ఆర్థిక విషయాల్లో పడిపోకుండా కాపాడమని ఫిలిప్పీ 4:19, సామెత 3:9-10 వరకు. మరి మీరు రాసుకున్న 4వది రాసుకునండి, ఫిజికల్ హెల్త్, ఆరోగ్య విషయంలో కూడా పడిపోవద్దు. నిర్గమాకాండం 15:26. 3 యోహాను పత్రిక 1:2. మంచి ఆరోగ్యాలు మీరు కలిగి ఉందరుగాక. ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర మొరపెట్టుకుందాం. దేవుని సెల్లో కనిపెడదామని వారు చేతుల పైకి ఎత్తగలరా? ప్రార్థిద్దాం, చేతుల పైకి ఎత్తుదాం. అది ఉద్యోగ ప్రయత్నమో, వ్యాపార ప్రయత్నం, అన్ని తర్వాత. ముందు ప్రభువా, నేను నీలో ఉండాలి, స్థిరపరచండి, నన్ను స్థిరపరచు ప్రభువా. నేను తొట్టిల్లిపోకుండా నన్ను కాపాడండి. ఆర్థికంగా తొట్టిల్లిపోకుండా, మానసికంగా నేను తొట్టిల్లిపోకుండా, ఆరోగ్య విషయంలో తొట్టిల్లిపోకుండా, నా కుటుంబాన్ని నన్ను కాపాడు ప్రభువా అని చేతులెత్తి గట్టిగా ప్రార్థన చేయగలరా? తొట్టిల్లకుండా కాపాడుము యేసయ్యా అని గట్టిగా అడగండి. చేతుల పైకి అడుగుదాం. స్థిరపరిచే దేవుడిని ప్రార్థన చేయి. ప్రభువా, నీ కనికరం చొప్పున ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు తొట్టిల్లిపోకుండా కాపాడండి. వారి రాకపోకల్లో నీ కాపుదలు ఇవ్వండి, వారి పరిపాటులో నీ కాపుదలు ఇవ్వండి అయ్యా. ప్రార్థన విషయాలలో, అన్ని విషయాల్లో, ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ ఎక్కడ తొట్టుపాటు లేకుండా నీ కాపుదలు నడిపించమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభుకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. దేవానికి స్తోత్రం, స్తోత్రమని. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఈరోజు వాగ్దానం, బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక, మంచి ఆయుర ఆరోగ్యములు ప్రభు మీకు దయచేయునుగాక. మీకు వాగ్దానము ఐజియా చాప్టర్ 60:2, యెషయా గ్రంథము 62. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ మీ మీద కనబడాలి, ఆయన సన్నిధి, ఆయన వెలుగు మీ మీద ప్రకాశించాలి. అది మా ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్లో ఉండండి. లార్డ్ రైజెస్ అపాన్ యూ and his glory appears over you. May God bless you with this promise as you enter into new year. May God's presence be with you. God bless you and keep you. Amen. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమానురాగాలు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలని విలాప వాక్యములు 3:25, Lamentations chapter 3:25, the promise of God says like this: తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును. యెహోవాను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడు, తన్ను అనగా దేవుని వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీరు ఆ విధంగా ఉండాలి, దేవుని దయను మీరు పొందుకోవాలి. The Lord is good to those who hope in him
unto one who seeks him. ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నావా? ఇఫ్ యూ హ్యావ్ హోప్ ఇన్ గాడ్, హీ ఈస్ గోయింగ్ టు బి గుడ్. హీ ఈస్ ఆల్వేస్ గుడ్ and he will do good things for you. If you seek him, everything shall be added unto your life. God bless you with this promise.